బ్రో, ఎగ్జాక్ట్ గా 5 years బ్యాక్ మా డాడీ అయితే సీఏ చేస్తున్నావు కదా, సీఏతో పాటు సీఎంఏ ఎందుకని చాలా సేపు తిట్టారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్స్ కూడా సీఏ చేస్తున్నావు కదా, సీఎంఏ ఎందుకు అని అన్నారు. సో ఒక సీఏ చేస్తున్న స్టూడెంట్ కి సీఎంఏ ఎంత ఇంపార్టెంట్ అని ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. సీఏతో పోలిస్తే సీఎంఏ డ్యూరేషన్ వచ్చేసి ఒక 1 year తక్కువ. అండ్ అట్ ద సేమ్ టైమ్ సీఏతో పోలిస్తే సీఎంఏ ఎగ్జామ్స్ డిఫికల్టీ లెవెల్ కూడా తక్కువే. సీఏలో పెట్టే హార్డ్ వర్క్ లో 50 to 70% పెడితే చాలు, మనం సీఎంఏ అయితే క్లియర్ చేయొచ్చు. బయట చాలా మంది పీపుల్ సీఏ చేస్తున్నారు, సీఎంఏని అయితే ఇగ్నోర్ చేస్తున్నారు. సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, సీఏ చేద్దాం అనుకుంటున్నాడు. తనైతే సీఏ ఫైనల్ అటెంప్ట్ చేస్తున్నాడు కానీ క్లియర్ అవ్వట్లేదు. అండ్ సీఏతో పాటు తన దగ్గర బీకామ్ డిగ్రీ ఒకటే ఉంది. కొంతమంది అయితే ఆ బీకామ్ డిగ్రీ కూడా చేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే, ఒక పాయింట్ ఆఫ్ స్టేజ్ దాటిన తర్వాత తను ఏంటంటే సీఏ క్విట్ చేద్దాం అనుకుంటున్నాడు అండ్ జాబ్ చూద్దాం అనుకుంటున్నాడు. అలాంటి టైంలో తను ఎన్ని రోజులు చేసిన హార్డ్ వర్క్ వదిలేసి బీకామ్తో సమానమైన జాబ్కి తను వెళ్ళాలంటే తన మైండ్ ఒప్పుకోవట్లేదు. సో అలాంటి టైంలో సీఏతో ఈక్వల్గా ఉండి ఒక ప్రొఫెషనల్ డిగ్రీ మీ దగ్గర ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అట్ ద సేమ్ టైం సీఏ కూర్చునే కుర్చీలో మీరు కూడా కూర్చుంటారు, ఒకవేళ మీ దగ్గర సీఎంఏ డిగ్రీ ఉంటే. నేను సీఏ చేయకముందే, అంటే సీఏ క్లియర్ అవ్వకముందే సీఎంఏ అయితే క్లియర్ అయ్యాను. సో నాకు ఆ రోజు ధైర్యం ఉంది ఏంటంటే, ఒకవేళ నేను సీఏ క్లియర్ అవ్వకపోయినా సీఎంఏ బేస్ మీద నేను ఒక మంచి జాబ్ అయితే ఫైండ్ చేసుకోవచ్చని. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సెక్టర్ అండ్ పిఎస్యూస్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి సీఏతో కాకుండా సీఎంఏలో అయితే మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీఏ చేస్తున్నారో వాళ్ళని సీఎంఏ కూడా చేయమని రికమెండ్ చేయండి. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఆప్షన్ ఇన్ యువర్ ఫ్యూచర్. మీరు ఒకవేళ సీఏ అయిపోతే పర్వాలేదు, ఒకవేళ సీఏ అవ్వలేకపోతే ఆ టైంలో సీఎంఏ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ రీల్ని అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి.